ఈ రోజు మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాని కంప్లీట్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి ఏ టు జెడ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ వీడియో కూడా చూడవసరం ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు ప్రతి డౌట్ క్లారిఫై అయ్యేలాగా అప్లై చేసే విధానం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. పీడబ్ల్యూకి ఎలా, ఫీమేల్కి ఎలా, ఎస్సీకి ఎలా, ఎస్టీకి ఎలా, ఏ సర్టిఫికేట్లు అప్లై చేయాలి, ఎక్కడ డౌట్ వస్తుంది, ఏ ఫోటో అప్లోడ్ చేయాలి, ప్రతిదీ మనం క్లియర్గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా కొద్దిగా కష్టపడుతూ ఉంటారు. సింపుల్ గా ఏపీ హైకోర్టు అని చెప్పి ఒకసారి టైప్ చేయండి. గూగుల్లో మీకు డైరెక్ట్ గా హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని చెప్పి క్లియర్ గా ఇందులో వచ్చేస్తుంది. ఈ వెబ్ పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీకు సెకండ్ నోటిఫికేషన్ ఇక్కడ 13/5 ఇక్కడే సెకండ్ కాలం లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, ఇలా ఏదైతే మనకు సంబంధించి నోటిఫికేషన్ అవుట్ అయిందో దీనికి సంబంధించి క్లిక్ హియర్ అని చెప్పి ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అయితే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ అన్ని మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క నోటిఫికేషన్ మనం దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చదవాల్సిన వాళ్ళు ఒకసారి చదవండి. నేను మీకు క్లియర్ గా చెప్తాను. అయితే అప్లై చేసుకునేప్పుడు మనకి 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఓటీపీఆర్ రిజిస్టర్ అవ్వాలి, దాని తర్వాత జాబ్ కి అప్లై చేయాలి. ఓకే, పోస్ట్ కి అప్లై చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి మనకి ఆల్రెడీ అప్లై చేసుంటే దానికి సంబంధించి ఓటీపీఆర్ వచ్చిన తర్వాత జాబ్ కోసం అని చెప్పి అప్లై చేయడానికి 2వ స్టెప్ ఉంటుంది. ఓకే, ఈ 2 స్టెప్స్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఓటీపీఆర్ అంటే పార్ట్ 1 మనం చేయబోతున్నాము. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లియర్ గా క్లిక్ హియర్ అని చెప్పి ఇచ్చారు. క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ హియర్. ఓకే, సో క్లిక్ చేయగానే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏమేమి అప్లై చేయాలి క్లియర్ గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఇచ్చేస్తారు. క్లియర్ గా చదవండి ప్రశాంతంగా. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నేను చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. క్లియర్ గా వినండి. అందులో క్లియర్ గా మీకు డౌట్స్ మొత్తం క్లారిటీ ఇక్కడే ఇచ్చేశారు. సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్, ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కావాలంటే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అన్నిటికీ ఒకే పోస్ట్ కాదు. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లాంటివి చూసుకున్నారనుకోండి, లేదంటే ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ కి చూసుకున్నారనుకోండి, 4-5 రకాల అప్లికేషన్స్, 4-5 రకాల పోస్టులకి సంబంధించి ఒకే అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ హైకోర్టుకి సంబంధించి అక్కడ చూడండి మీకు డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునా, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే మీరు ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 లేదంటే ఎన్టీపీసీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ కోసం అని చెప్పి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు రకరకమైన ఉద్యోగాలు వదులుతారు. వాటిలో అన్నిట్లో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక్క అప్లికేషన్ మాత్రమే పెడతారు. కానీ ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్ కి అప్లై చేయాలంటే ఒక పోస్ట్ గా అప్లై చేయాలి. మళ్ళీ వేరే అప్లికేషన్ జూనియర్ అసిస్టెంట్ కాకుండా మీరు టైపిస్ట్ కోసం అప్లై చేయాలి. 2వ అప్లికేషన్ గా అప్లై చేయాలి. అలానే అట్ ద సేమ్ టైం మీకు అప్లై చేసేటప్పుడు ఫీజు ఏదైతే ఉందో 2 పోస్టులకు సంబంధించి ఆ ఫీజు కూడా మీరు మళ్ళీ కట్టాల్సిందే. 2వ పోస్ట్కి అప్లై చేస్తే 2వది మీరు ఫీజు కట్టాల్సిందే. అండ్ ఇంకో చాలా మందికి డిస్టిక్ కి సంబంధించి డౌట్స్ వస్తూ ఉంటాయి. డిస్టిక్ సార్, ఇప్పుడు నేను ఇక్కడ నా డిస్టిక్ విజయనగరం అండి, నేను ఈ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ సీట్లు తక్కువ ఉన్నాయి, నేను వేరే డిస్టిక్ కోసం అప్లై చేయొచ్చా అని చెప్పి అడిగితే మీకు రిజర్వేషన్ అయితే ఆ డిస్టిక్ సంబంధించి అక్కడే వర్తిస్తుంది. వేరే చోట వేరే పోస్ట్ కోసం అని చెప్పి వేరే డిస్టిక్ మారారు అనుకుంటే, సేమ్ పోస్టు డిస్టిక్ మారారు, జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ విజయనగరంలో మీకు వేకెన్సీ లేవు కాబట్టి జూనియర్ అసిస్టెంట్ విశాఖపట్నంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో నేను అప్లై చేసుకుంటానండి అని చెప్పన్నారు అనుకోండి, మీకు రిజర్వేషన్ వర్తించదు. మీరు అక్కడ నాన్ లోకల్ గా ట్రీట్ చేయబడతారు. డిస్టిక్ వేకెన్సీస్ కాబట్టి డిస్టిక్ ప్రకారంగానే మీకు లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిస్టిక్ మారి ఇప్పుడు జూనియర్ అసిస్టెంటే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, జూనియర్ అసిస్టెంటే విజయనగరంలో అప్లై చేస్తాను, విశాఖపట్నంలో అప్లై చేస్తాను, అండ్ విజయవాడలో కూడా అప్లై చేస్తాను. 3 ఒకే పోస్ట్ కదా, పోస్ట్ మారట్లేదు కదా. అప్పుడు నేను 2 ఫీజులు కట్టాలా, 3 ఫీజులు కట్టాలా, 3 సార్లు అప్లై చేయాలా అంటే అప్లికేషన్ ఒక్కసారే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డిస్టిక్ కి సంబంధించి 3-4 డిస్టిక్లు అప్లై చేసుకుంటాను అంటే మీరు అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు అప్లికేషన్లోనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. 3-4 డిస్టిక్లకి కావాలంటే ఒకేసారి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఎన్ని డిస్టిక్లు అప్లై చేశారో అన్ని ఫీజులు మాత్రం కట్టాల్సిందే. ఎగ్జాంపుల్ 800 రూపాయల ఫీజు అనుకున్నాము, విజయనగరం సంబంధించి మీరు అప్లై చేశారు, 800 కడతారు. అట్ ద సేమ్ టైం అక్కడ వేరే డిస్టిక్ కూడా అప్లై చేసుకోవాలా అని చెప్పి ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మీరు
వేరే డిస్టిక్ విశాఖపట్నం కూడా అప్లై చేస్తారు. దాని తర్వాత మీరు వేరే డిస్టిక్ విజయవాడ కూడా అప్లై చేశారు అని చెప్పి అనుకుందాము. 3 డిస్టిక్లు అప్లై చేశారు కాబట్టి ఒకదానికి 800 కాబట్టి 3 డిస్టిక్లు 3 800 మీరు చూసుకుంటే 2400 రూపాయలు మీరు ఫీజు కట్టాల్సిందే. ఓకే, సో పోస్టులకు సంబంధించి వేరే వేరే పోస్టులు అయితే వేరే డిఫరెంట్ కేటగిరీస్ లో మీరు అప్లై చేయాలి. డిస్టిక్ సేమ్ అయితే ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. మీకు నెక్స్ట్ నేను చెప్పే ప్రాసెస్ లో క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, ద అప్లికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఇన్ 2 పార్ట్స్ అండి. అన్ని పోస్టులకి మీరు 2 పార్ట్స్ లో ఉంటుంది చెప్పాను కదా. ఒకటి ఓటీపీఆర్ రిజిస్టర్ అవ్వాలి, రెండోది ఫస్ట్ పార్ట్ ఇస్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఓటీపీఆర్ కి సంబంధించి, రెండోది వచ్చేసి స్పెసిఫిక్ సంబంధించి ఈచ్ పోస్ట్ కి ఒక్కోసారి అప్లై చేయాల్సి వస్తుంది. పోస్ట్ కి ఒకసారి అప్లై చేయాలి. ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. ఫస్ట్ ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. దాని తర్వాత అతనికి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు మెయిల్కి వస్తుంది. ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఏముంటుంది సార్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ కిందకి ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ వేరే ఎగ్జామ్స్ లాగే మీకు వేరే ఎస్ఎస్సికి సంబంధించి కానీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ మీరు ఏవైతే ఓటీపీఆర్స్ ఏవైతే జనరేట్ చేసుకుంటూ ఉంటారో ఆ ఓటీపీఆర్ దీనికి కూడా ఓటీపీఆర్ జనరేట్ అవుతుంది. ఓకే, అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు పాత డిస్ట్రిక్ట్స్ ప్రాతిపదికనే మీరు ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. కొత్త డిస్ట్రిక్ట్స్ 26 కాదండి, 13 జిల్లాల లోపలే మీరు 13 జిల్లాలుగానే మీ ఏరియాని పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా, దాని తర్వాత రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ రీసెంట్ అప్లోడ్ చేయాలి. ఎప్పుడు చిన్నప్పుడు అప్లోడ్ చేయకండి. సెల్ఫీలు వగేరా ఇలాంటివి అప్లోడ్ చేయకండి. నీట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, నీట్గా ఫోటో తీపించుకోండి. లేదంటే మీ ఫోన్లో అయినా ఫోటో తీయండి. కాకపోతే వైట్ బ్యాక్గ్రౌండ్ లేదంటే బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు ఫోటో తీయడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ఈచ్ పోస్ట్ కోసం అని చెప్పి వేరే అప్లై చేయాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఇవన్నీ మనం క్లియర్గా చూసుకుంటాము. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మీకు స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి నలుగురికి కలిపి ఒకే టెస్ట్ ఉంటుంది. ఒకే కామన్ టెస్ట్ ఉంటుంది. కామన్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే మీరు పోస్ట్కి సంబంధించి చూసుకుంటే కామన్ టెస్ట్ అయితే ఉంటుంది, కానీ మీకు ఎగ్జామినేషన్ సేమ్ ఉంటుంది, కానీ అప్లికేషన్ మాత్రం వేరుగానే పెట్టుకోవాలి. ఓకే, మీరు స్టెనోగ్రాఫర్ కోసం అప్లై చేస్తున్నారా ఒక అప్లికేషన్, జూనియర్ అసిస్టెంట్ కోసం అప్లై చేస్తున్నారా ఒక అప్లికేషన్, దాని తర్వాత టైపిస్ట్ కోసం ఒక అప్లికేషన్, ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఒక అప్లికేషన్, ఇలా 4 పోస్టులకి మీరు 4 అప్లికేషన్ పెట్టుకోవాలి. కాకపోతే ఎగ్జామ్ కామన్ టెస్టే ఉంటుంది. ఈ 4 మీరు వేటికి అప్లై చేసినా కామన్ టెస్ట్ ఒకటే ఉంటుంది. అలానే మీరు ఎగ్జామినర్ కోసం అని చెప్పి అప్లై చేస్తే లేదంటే కాపీయిస్ట్ లేదంటే రికార్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్టుల కోసం అప్లై చేశారంటే వీళ్ళ ముగ్గురికి ఒకే టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఒకే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు జూనియర్ అసిస్టెంట్ కి అప్లై చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్ కి అప్లై చేశారు, రికార్డ్ అసిస్టెంట్ కి అప్లై చేశారు. అంటే మీరు 3 అప్లికేషన్ పెట్టారు. ఎగ్జామ్లు ఎన్ని రాయబోతున్నారు? మీరు 2 ఎగ్జామ్లే రాస్తారు. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కి సంబంధించి ఈ 2 ఒకే ఎగ్జామ్ ఒకే పోర్ట్లో జరుగుతాయి. సో దీనికి మీరు ఎగ్జామ్ రాసేస్తారు. ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత రికార్డ్ అసిస్టెంట్ కోసం వేరే పోస్ట్ కూడా అప్లై చేశారు కదా, దీనికి 2వ ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు. ఓకే, 3 అప్లికేషన్లు పెట్టారు, 3 ఫీజులు కట్టారు అండ్ 2 ఎగ్జామ్లు మాత్రమే రాస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ కి, ప్రాసెస్ సర్వర్ కి, డ్రైవర్ కి వీళ్ళ ముగ్గురికి ఒకే ఎగ్జామ్, ఒకే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ మీకు ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ 4 సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, డ్రైవర్ కి సంబంధించి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, కాపీయిస్ట్, దాని తర్వాత స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కి వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎగ్జామ్ కోసం అప్లై చేసేటప్పుడు దాని తర్వాత క్లోజ్ అని కొట్టేసేయండి. క్లోజ్ అని కొట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే నేమ్ యాజ్ ఇన్ 7th లేదా ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏం అడుగుతుంది సార్ అని చెప్పి చూసుకుంటే నేమ్ అడుగుతుంది. ఓకే, నేమ్ చూసుకుంటే మనకి ఏదో ఒక నేమ్ రావి గాడిదపాటి అని చెప్పి ఒక నేమ్ ఇచ్చేసాము. ఫాదర్ నేమ్ చూసుకుంటే సుబ్బారావు అని చెప్పి ఇచ్చేసాము. ఓకే, అయితే ఫాదర్ నేమ్ సంబంధించి ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తావా, మదర్ నేమ్ ఇస్తావా, గార్డియన్ ఇస్తావా, ఇక్కడ ఎవరి నేమ్ ఇస్తున్నావో సుబ్బారావు నీకేమవుతారో అది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫాదరా, మదరా, రిలేషనా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి టైప్ ఏం అవ్వదు, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఏదో ఒక ఇయర్ నేను సెలెక్ట్ చేయబోతున్నాను. ఓకే, ఈ ఇయర్ సంబంధించి ఇవన్నీ డూప్లికేట్ లేని మీకు ఎటువంటి
ఇది లేదు. ఈ డాక్యుమెంట్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నామో అవన్నీ నార్మల్ డీటెయిల్స్, ఎగ్జామ్షన్ డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే. 5 మే 1994 మనం చూసుకుంటే ఇక్కడ పక్కనే మీ ఎన్ని సంవత్సరాలు అనేది క్లియర్గా వచ్చేస్తుంది. మనకు తెలిసి 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఓసీ కట్ ఆఫ్ ఉంది. అది చూసుకోవాలి. మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా? ఓకే. మేలు. మెరిటల్ స్టేటస్ సంబంధించి మ్యారీడా అన్మ్యారీడా డైవర్స్డా అని చెప్పి అడుగుతాడు. అయితే మ్యారీడ్కి సంబంధించి ఇచ్చారనుకోండి, మీ స్పౌస్ పేరు ఇవ్వాలి, దాని తర్వాత ఆక్యుపేషన్ ఏంటి అనేది ఇవ్వాలి, దాని తర్వాత అడ్రస్ ఇవ్వాలి. ఓకే. చూసుకుంటే స్పౌస్ పేరు రాణి అని చెప్పి ఇచ్చాను, రైట్. స్పౌస్ ఏం చేస్తుంటారంటే హౌస్ వైఫ్, ఈవిడేం చేయదు, హౌస్ వైఫ్ కింద ఇచ్చేస్తాము, రైట్. నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్ ఆఫ్ ద స్పౌస్ అంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాము, విజయనగరం. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఫుల్ అడ్రస్ ఇవ్వాలా, నార్మల్ అడ్రస్ ఇవ్వాలా అంటే మీరు జస్ట్ ఏదైతే మెయిన్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే సరిపోతుంది. విజయనగరం ఏదైనా మీ ఏరియా పేరు రాసుకుంటే మెయిన్ రోడ్ బస్ స్టాండ్ సెంటర్, ఓకే, బస్ స్టాండ్ సెంటర్ అని చెప్పి ఇచ్చేసి మీరు విజయనగరం అని చెప్పి టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. దాని తర్వాత దీనిలో చూసుకుంటే మీ ఓసీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, ఏదైతే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో, సబ్ కేటగిరీ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. మీకు రీసెంట్గా మనకి క్యాస్ట్ సెన్సస్ కూడా జరిగినాయి కాబట్టి మీ క్యాస్ట్ గ్రూప్ 1లో వస్తుందా, గ్రూప్ 2లో వస్తుందా, గ్రూప్ 3లో వస్తుందా ఒకసారి మీరు చూసుకొని దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ అని పెడుతున్నాను. ఓకే. క్యాస్ట్ ఏదైనా పెట్టారు అంటే దాని క్యాస్ట్ ప్రూఫ్ క్రిమిలేయరా, నాన్ క్రిమిలేయరా కూడా ఇప్పుడు చూడండి బీసీఈ అని పెట్టాను. క్రిమిలేయరా, నాన్ క్రిమిలేయరా, దీని గురించి తెలుసు. మీరు ఏదైతే క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అంటే మీ అందరికీ తెలిసిందే. మీరు బీసీకి సంబంధించి బాగా దిగువలో ఉన్నారనుకోండి, ఓకే, బాగా తక్కువ సంపాదిస్తున్నారు, బీసీలో మీరు ఉన్నోళ్ళు కాదు, పేదరికంలో ఉన్నారు, బీసీలో కూడా పేదరికంలో ఉన్నోళ్ళు అంటే నాన్ క్రిమిలేయర్ పెట్టాలి. మొద్దు భాషలో చెప్తున్నాను. క్రిమిలేయర్ ఒకవేళ మీరు బీసీలో ఉన్నవాళ్ళు, మీ ఇన్కమ్ మీకు క్రిమిలేయర్ సర్టిఫికేట్ రాదు, అప్లై చేసుకున్నాం అనుకుంటే మీరు క్రిమిలేయర్ అని చెప్పి పెడతారు. ఒకవేళ మీరు క్రిమిలేయర్ అని పెడితే మీకు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో హిస్ ఆర్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ అగైన్స్ట్ యాజ్ ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కిందకి వచ్చేస్తుంది, రైట్. ఓపెన్ కాంపిటీషన్ లేదంటే ఓసీ కింద, లేదంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో వెళ్ళిపోతారు. నాన్ క్రిమిలేయర్ ఇక్కడ పెడుతున్నాను, క్రిమిలేయర్ మీ ఇష్టం. ఒకవేళ పెట్టారు అంటే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఏ పర్సన్ డిజేబిలిటీ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ డిజేబిలిటీ ఉందని పెట్టామనుకోండి, డిజేబిలిటీకి సంబంధించి చెప్తున్నాను చూడండి. ఒకవేళ మీకు బ్లైండ్నెస్ ఉందనుకోండి, మీరు కొన్ని ఎగ్జామ్లకి ఇనెలిజిబుల్ అని వచ్చేస్తుంది. బ్లైండ్నెస్ అని చెప్పి పెట్టాను అంటే మీరు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి మీరు ఇనెలిజిబుల్ అండి. ఎందుకు? ఇవన్నీ టైప్ చేస్తూ ఉండాలి కదా, చూడాలి, డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, ఇవన్నీ దానికి సంబంధించి మీ అందరూ ఇనెలిజిబుల్ అని చెప్పి అంటారు బ్లైండ్కి సంబంధించి. ఒకవేళ బ్లైండ్నెస్ అని చెప్పి పెట్టాను అంటే ఎంత పర్సెంటేజ్ అని అడుగుతారు, దాని ద్వారా సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. హియరింగ్ అని చెప్పి పెట్టాం అనుకోండి, హియరింగ్ కి సంబంధించి కూడా స్టెనోగ్రాఫరు, దాని తర్వాత చూసుకునే టైపిస్ట్, కాపీస్ట్ దీనికి ఎలిజిబుల్. ఓకే. లోకోమోటర్కి సంబంధించి పెట్టుకున్నాం అనుకుంటే లోకోమోటర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే. లోకోమోటర్ పెడతాను చూడండి. లోకోమోటర్కి సంబంధించి, లోకోమోటర్ అంటే మీ ఏం లేదంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయంటే దానికి సంబంధించి మన లోకోమోటర్ అని చెప్పి అంటాము. వాళ్ళకు కూడా ఎటువంటి ఇనెలిజిబిలిటీ ఏం లేదు, మీరు పెట్టుకోవచ్చు, అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు మీరు. కాకపోతే మీరు చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మనకి డిజబిలిటీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వీటికి సంబంధించి మనం అడుగుతున్నారు. పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, ఇంటెలెక్చువల్ గా మీరు ఏమన్నా డిజేబుల్ అని చెప్పి దానికి సంబంధించి అడుగుతారు. ఓకే. ఓవరాల్ గా ఏది కాదు అని చెప్పి ఏదైనా పెట్టాము అంటే పర్సెంటేజ్ ఇవ్వాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఏవి కాదు అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఏదైనా పెట్టాము అంటే మనకు స్క్రైబ్ కావాలా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పక్కన మీకు సహాయం కావాలా, ఇంకొకళ్ళు స్క్రైబ్ కావాలా. ఈ స్క్రైబ్కి సంబంధించి మీకు మన ఏదైతే బోర్డు ఉందో హైకోర్టు బోర్డు వాళ్ళే మనకి అవైలబుల్ చేస్తారు స్క్రైబ్ని. ఎస్ నో అని చెప్పి అడుగుతాము, ఎస్ ఆ నోనా మనం పెట్టుకుంటాము. డిజబిలిటీ ఎస్ పెట్టాను కాబట్టి స్క్రైబ్ వచ్చింది, లేదు అని పెడితే ఈ ఆప్షన్లు ఏమి ఓపెన్ అవ్వవు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అయితే ఒకవేళ మీ పీపీఓ నెంబర్ ఏదైతే ఉందో, పేమెంట్ ఆర్డర్ నెంబరు, ఆ పేమెంట్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ ఆర్డర్ నెంబర్ ఉంటుంది. నో అని చెప్పి పెడుతున్నాను. ఓకే. దాని తర్వాత మీరు స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి అడుగుతారు. మీరు మెరిటియస్ స్పోర్ట్స్ మ్యానా, మీకు మంచి మెరిట్ ఉందా స్పోర్ట్స్లో, ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి ఎస్ అని పెట్టాము అనుకుంటే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఓకే. మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్ లేదంటే మనకి స్టేట్ ర్యాంకర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా స్పోర్ట్స్లో, దీనికి సంబంధించి ఎస్ ఆ నోనా అని పెడతాము. ఎస్ నో, ఇప్పుడు ప్రస్తుతానికి నో అని పెడుతున్నాను. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాము. దాని తర్వాత ఈమెయిల్ అడుగుతుంది, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అడిగింది, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాను. దాని తర్వాత ఈమెయిల్ ఐడి అడిగింది, మనకి ఈమెయిల్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేసేస్తున్నాము. ఈమెయిల్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ దాన్ని కన్ఫర్మ్ చేయమంటుంది, కన్ఫర్మ్ కూడా చేసేస్తాము. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత ఏం అడుగుతుందయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి ఈమెయిల్ ఐడి ఇవన్నీ జాగ్రత్తగా అండి మర్చిపోతారు కరెక్షన్ కోసం అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. కరెక్షన్ కోసం డేట్ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు. మెయిల్ ఐడిలో క్యాపిటల్ పెట్టాను, స్మాల్ పెట్టాను, జీరో పెట్టాను, ఓ మార్చేసాను,
మొబైల్ నెంబర్లు అది తప్పించాను ఇది తప్పించాను అని చెప్పి జాగ్రత్తగా 1-2 సార్లు మీరు చూసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతుంది. కమ్యూనికేషన్ అడ్రస్ ఫస్ట్ లైన్ మీరు డోర్ నెంబర్తో సహా ఇవ్వండి. ఆధార్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఓకే, 17-1 అని చెప్పి ఇచ్చాను, డోర్ నెంబర్ ఇచ్చాను. దాని తర్వాత ఏదైతే నాకు ఆధార్లో ఉందో అదే ఇచ్చేస్తున్నాను నేను. ఏ స్టేట్ అని అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఓపెన్ కేటగిరీలో వెళ్తారు. ఓకే, మనం చూసుకుంటే మీ ఏది జిల్లా అని చెప్పి అడుగుతుంది. జిల్లా వచ్చేసి విజయనగరము. సిటీకి సంబంధించి ఏదైతే సిటీ ఉందో సిటీకి సంబంధించి మనం విజయనగరం అని చెప్పి ఇచ్చేస్తాము. ఓకే, విజయనగరం ఇచ్చేసాము. దాని తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్కి సంబంధించి విజయనగరం పిన్ కోడ్ ఇచ్చేస్తాము. దాని తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అని చెప్పి అడుగుతుంది. మీరు ఉండే అడ్రస్, దాని తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేస్తే కింద ఇవన్నీ ఫిల్ చేయడానికి అవసరం లేదు. నో ఇచ్చారు అంటే మీరు దానికి సంబంధించి మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎస్ అని చెప్పి నేను ఫిల్ చేస్తున్నాను. రైట్. సో దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్కి సంబంధించి చూసుకుంటే 5 రీజన్స్ అడుగుతుంది. 5 డిస్ట్రిక్ట్స్ ఎంచుకోవచ్చు. అన్ని ఒకే డిస్ట్రిక్ట్ ఇస్తానంటే కుదరదు. ఫస్ట్ మీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో మీ ఓన్ డిస్ట్రిక్ట్ అది ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ దగ్గరలో ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ 5 డిస్ట్రిక్ట్స్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ చాలా వరకు మీకు ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఫస్ట్లో పెట్టారో అదే వచ్చేస్తుంది. ఒకవేళ నేను సేమ్ డిస్ట్రిక్ట్ పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది చూడండి, పాపకు ఏమైనా వచ్చేసింది, ప్లీజ్ సెలెక్ట్ డిఫరెంట్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అడుగుతుంది. డిఫరెంట్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్స్ 5 డిస్ట్రిక్ట్స్ మీరు డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. దగ్గరలో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా డిక్లరేషన్ ఐ అగ్రీ అని ఇచ్చేస్తాము. క్యాప్చాని ఇచ్చేసి మనం పిన్ చేసుకుంటాము. దాని తర్వాత ఒకసారి చూసుకుంటాము పైనుంచి కింద వరకు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అని చెప్పి చూసుకొని దాని తర్వాత ఫైనల్లో చూసుకుంటే రిజిస్టర్ అని చెప్పి కొడతాము. ఓకే, ఒకసారి మళ్ళీ కావాలంటే మోడిఫై చేసుకోవడం ఒకసారి చూసుకోమంటుంది. ఓకే అని ప్రెస్ చేయడంలోనే మీకు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇవన్నీ వచ్చేస్తే ఒకసారి ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. ఏదైతే ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ప్రింట్ చేసుకుంటే ఫైనల్గా మీకు ఏదైతే మీ ఓటీపీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓటీపీఆర్ నెంబర్ మీకు జనరేట్ అయిపోతుంది. ఓకే, ఇదంతా ఒకసారి చూసుకోండి. ఒక్కసారి సబ్మిట్ చేశారు అంటే దానికి సంబంధించి మీకు నెక్స్ట్ చేయడానికి కుదరదు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ కోసం అని చెప్పి పక్కనే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పక్కనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేశారు అనుకుంటే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ క్లియర్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, పార్ట్ 1 అయిపోయింది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మనం పార్ట్ 1 చేసాము. నెక్స్ట్ పార్ట్లో మనం ఏదైతే ఇప్పుడు పార్ట్ 2లోకి వచ్చేసాము. పార్ట్ 2లో మనకి ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము, ఓటీపీఆర్ అయిపోయింది. ఇప్పుడు మనం పోస్ట్కి అప్లై చేయబోతున్నాము. పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ సెలక్షన్ కనిపిస్తూ ఉంటుంది. మీకు పోస్ట్ సెలక్షన్ చూసుకుంటే మీరు సెలెక్ట్ పోస్ట్, మీకు ఏ పోస్ట్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ పోస్ట్ సెలెక్ట్ చేస్తేనే ఒక్కొక్క పోస్ట్, ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కింద నేను సెలెక్ట్ చేశాను అనుకుందాము. ఇక్కడ చూసుకుంటే మీకు డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు అపీర్ అవ్వాలని అడుగుతుంది. నేను విజయనగరం అని చెప్పి ఒకటి పెట్టాను. నాకు కావాలి అని చెప్పి ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా పెడితే ముందే వాళ్ళు ఇచ్చేశారు, ఇఫ్ క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ హీ హ్యాస్ టు అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. ఒక్కొక్క పోస్ట్ వేరే పోస్ట్ కావాలంటే మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఇది సబ్మిట్ చేసి ఇంకో పోస్ట్ అప్లై చేయాలి. ఒకవేళ ఫర్ ఎ క్యాండిడేట్ అప్లైడ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సపరేట్ అప్లికేషన్ ఫీ విల్ బి చార్జ్డ్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఒకవేళ మీకు వేరే డిస్ట్రిక్ట్లో కూడా మీరు అప్లై చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంలో కూడా అప్లై చేసేయాలనుకుంటే ఇక్కడే విశాఖపట్నం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 800 రూపాయలు యాజ్ ఏ ఓసీ స్టూడెంట్గా నాకు ఫీ పడింది అంటే నెక్స్ట్ నాకు విశాఖపట్నంకి సంబంధించి ఒక 800, విజయనగరం సంబంధించి ఇంకొక 800 నేను కట్టాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విజయనగరంకి సంబంధించి నేను లోకల్గా ట్రీట్ చేయబడతాను. నాకు ఏదైతే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ ఏదైతే పెట్టానో ఆ రిజర్వేషన్ వస్తుంది. విశాఖపట్నంకి సంబంధించి నేను నాన్ లోకల్గా ట్రీట్ చేయబోతాను, నేను ఓసీలో వెళ్ళిపోతాను. ఓకే, ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను ఒక డిస్ట్రిక్ట్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఓకే, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి పోస్ట్ సెలక్షన్ ఇక్కడ అయిపోయింది కదా. పోస్ట్ సెలక్షన్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మీకు పోస్ట్ సెలక్షన్ ఇక్కడ నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ నేను చేయబోతున్నాను. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చేస్తాను. దాని తర్వాత అదర్ డీటెయిల్స్, దాని తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ చేస్తాను, సరిపోతుంది. రైట్. సో చూసుకుంటే మనకి పర్సనల్ డీటెయిల్స్లో చూసుకున్నాం అనుకుంటే ఆల్రెడీ నేను ఇందాక ఏదైతే మనం చేసామో ఏదైతే పేర్లు ఇవన్నీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చేసామో అవన్నీ ఆల్రెడీ ఆటో ఫీల్డ్గా వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని ఇందులో చేంజెస్ చేయడానికి ఏం లేదు, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయడమే. ఓకే, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు సెలెక్ట్ లింగ్విస్టిక్ డిస్ట్రిక్ట్స్, మీ డీటెయిల్స్ అడుగుతారు. ఓకే, చాలా వరకు మీకు మన తెలుగు స్టేట్స్లో నుంచి అప్లై చేస్తారు కాబట్టి తెలుగు పీపుల్ అని చెప్పి తెలుగు మన లింగ్విస్టిక్ ఏదైతే మనం మాట్లాడుతున్న ఎగ్జామ్ తెలుగులో ఇవ్వవసరం లేదు, మన
ఏదైతే లాంగ్వేజెస్ తెలుసో దానికి సంబంధించి మీకు తెలుగు సంబంధించి తెలుగు తెలుసు, మీరు తెలుగు మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు, ఉర్దూ మాట్లాడగలరు, తమిళ్ మాట్లాడగలరు, ఏవేవైతే మీరు భాషలు మాట్లాడగలరో అవన్నీ మీరు అక్కడ ఆప్ట్ చేయండి. రైట్. సో ప్రస్తుతానికి నాకు ఏ భాషలు తెలుసో ఆ భాష వరకు నేను టిక్ చేసుకుంటాను. దాని తర్వాత స్టడీ, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు చదువుకున్న దానికి సంబంధించి ఇక్కడ ఫర్నిష్ చేయాలి. మీరు రెగ్యులర్గా చదువుకున్నారా, ప్రైవేట్గా చదువుకున్నారా, ఓపెన్ స్కూలింగ్ చేశారా అనేది ఇక్కడ అడుగుతుంది. రెగ్యులర్గా అంటే ఏదైతే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు చిన్నప్పుడు, అదంతా రెగ్యులర్ కిందకు వస్తుంది. ఓపెన్ స్కూలింగ్ అంటే జస్ట్ మీరు 10వ తరగతి వరకు మీరు చదువుకుంటారు, మీకు మీరుగా ఓపెన్గా చదువుకుంటూ ఉంటారు. మీకు 10వ తరగతి వచ్చినప్పుడు ఏదో ఒక స్టేట్ బోర్డులో ఏదో ఒక బోర్డులో మీరు రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాసేసి 10వ తరగతి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఓపెన్ స్కూల్ గురించి ఎక్కువ మాట్లాడవసరం లేదండి, మీరు సర్టిఫికేట్స్ తెప్పించుకుంటూ ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్ ప్రాసెస్ ఇది. ప్రస్తుతానికి రెగ్యులర్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కువ శాతము. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు 4 నుంచి 7వ తారీఖు వరకు ఏదైతే గవర్నమెంట్ మనకి రికగ్నైజ్డ్ స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అవైలబుల్గా ఉండాలి మీ దగ్గర, లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, సెకండ్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఇవన్నీ మనకి రెగ్యులర్ అని పెట్టడంలోనే మనం చూసుకుంటే స్కూల్ ఏదైతే ఏ డిస్టిక్లో వస్తుంది మీ స్కూల్ అని చెప్పి అడుగుతారు. ఏ డిస్టిక్లో వస్తుందో మనం చూసుకుని విజయనగరం అని చెప్పి ఆప్ట్ చేసుకున్నాను. దాని తర్వాత స్కూల్ నేము రవీంద్ర భారతి అని ఇస్తాను. రవీంద్ర భారతి స్కూల్ అని చెప్పి ఏదైతే నా స్కూల్ పేరు ఉందో అది ఇచ్చేస్తాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యాను అని చెప్పి అడుగుతా ఉంది. మనం చూసుకుంటే 2001లో అని చెప్పి ఎగ్జాంపుల్ పెట్టుకుందాము. ఓకే. నెక్స్ట్ 10th ఎక్కడి నుంచి క్వాలిఫై అయ్యామని చెప్పి అడుగుతున్నారు. మనం చూసుకుంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే సెకండరీ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్ ఏదైతే ఉందో అందులో నుంచి నేను పాస్ అయ్యానని చెప్పి మనకి ఎడ్యుకేషన్ అని చెప్పి నేను టైప్ చేసుకున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే మనకి 2010లో నేను పాస్ అయ్యానని చెప్పి, 2011లో నేను పాస్ అయ్యానని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ చేసాను. మీ డిస్టిక్ ఏ డిస్టిక్లో పాస్ అయ్యావని చెప్పి అడిగారు, ఆ డిస్టిక్ సంబంధించి మనం ఎంటర్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అందులో నుంచి మన ఇంటర్మీడియట్ జరిగింది అని చెప్పి మీరు ఏదైతే బోర్డు ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ట్రై చేయండి. 2011, 2013లో నేను నా ఇంటర్మీడియట్ అయిపోయింది అని చెప్పి మనం ఎంటర్ చేసుకున్నాము. అవునా? ఓకే. నెక్స్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి అయింది అని చెప్పి చూసుకుంటే JNTUలో అయిపోయింది అని చెప్పి అనుకుందాము. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2018లో అయింది అని చెప్పి అనుకుందాము. ఓకే. డిస్టిక్ వచ్చేసి అది కూడా మనకి JNTU విజయనగరంలోనే అయింది అని చెప్పి అనుకోవచ్చు. విజయనగరంలో కాలేజ్ ఉండేది, దాని తర్వాత మన కాకినాడలో కాలేజ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏదైతే 10వ తరగతికి సంబంధించి 10వ తరగతి 1 నుంచి 10వ తరగతి లోపు మీరు ఎక్కడైతే ఎక్కువ శాతం చదివారో ఆ డిస్ట్రిక్టే మీ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. నేను 1 నుంచి 6వ క్లాస్ వరకు నేను ఎక్కడ చదువుకున్నాను అని చెప్పి అడిగితే విజయనగరంలో చదువుకున్నాను. 7 నుంచి 10వ క్లాస్ వరకు నేను విశాఖపట్నంలో చదువుకున్నాను. ఇప్పుడు నా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏది? విజయనగరం అవుతుంది. ఎందుకంటే 1 నుంచి 6 ఎక్కువ శాతం నేను నా స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ చేశానంటే విజయనగరంలో కంప్లీట్ చేశాను కాబట్టి నా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ విజయనగరం అవుతుంది. సో ఇలా మీరు ఎక్కువ శాతం 1 నుంచి 10వ తరగతి లోపు ఎక్కడ మీ స్కూలింగ్ కంప్లీట్ చేశారో అదే మీ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నాది విజయనగరం అని చెప్పి ఆప్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అదర్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పటి వరకు మనం చూసుకుంటే పోస్ట్ సెలక్షన్, పర్సనల్ డీటెయిల్స్ OTPRలో ఇచ్చేసాము. పర్సనల్ సెలక్షన్ అయిపోయింది. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూడబోతుంది అదర్ డీటెయిల్స్ సంబంధించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. అదర్ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే మనకి వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, ఎప్పుడైనా మీ మీద FIR అవ్వటం కానీ, ప్రాసిక్యూషన్ జరగడం కానీ, లేదంటే మిమ్మల్ని కన్విక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఎస్ పెట్టామనుకుంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. మీరు జస్ట్గా ఏమైంది ఆ కేసు డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. నో అని పెట్టేశారు అనుకుంటే నో అని పెట్టేస్తే ఏమో డీటెయిల్స్ ఇవ్వవసరం లేదు. దాని తర్వాత వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్ ఎంక్వైరీ, లేదంటే డిస్క్వాలిఫైడ్, డిబార్డ్ ఏమైనా జరిగిందా, లేదంటే డిస్మిస్ ఏమైనా జరిగిందా, టర్మినేషనా, లేదంటే కంపల్సరీ రిటైర్డా, ఇలాంటివి ఏమైనా జరిగినాయా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు దానికి సంబంధించి ఏమన్నా మిమ్మల్ని డిబార్ చేయడం కానీ, లేదంటే మీ కాలేజ్ లైఫ్లో కానీ ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించి ఎస్ ఆర్ నో అని అడుగుతారు. దాని గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. నో అని చెప్పి పెట్టేద్దాము ప్రస్తుతానికి. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ ఇన్ స్టేట్, సెంట్రల్ సంబంధించి మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా, మీరు ఒకవేళ పనిచేస్తున్నారు అంటే ఎక్కడైనా పనిచేస్తున్నారు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నారంటే అందులో ఎస్ అని పెట్టారు అనుకుంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఏం అడగదు. కానీ NOC మీ ఎవరైతే కన్సర్న్ ఎంప్లాయర్ అయితే ఎవరైతే ఉన్నారో
ఆయన దగ్గర ఎన్ఓసి ఇప్పుడే తీసి అట్టు పెట్టేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ అప్లికేషన్ మీరు నోటిఫికేషన్ సంబంధించి వేరే జాబ్ కోసం అప్లై చేస్తున్నారంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయర్‌కి ఎన్ఓసి తీసుకొని ఇవాల్టి డేటెడే మీరు పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే. నో అయితే నో పెట్టండి. యెస్ అయితే యెస్ అని పెట్టండి. సేవ్ అండ్ ఎగ్జిట్ అని చెప్పి మనం కొట్టుకుంటాము. సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాము. డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్‌కి సంబంధించి ఇక్కడ కొద్దిగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయబోతున్నారో వాటి ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో సహా 2 జిరాక్స్ సెట్లు తీసుకొని ఆ జిరాక్స్ సెట్లని గెస్టెడ్ ఆఫీసర్ ఎవరి దగ్గర అయితే గ్రీనింగ్ ఉంటుంది కదా, మీ దగ్గరలో ఎవరో ఒకళ్ళ దగ్గర గ్రీనింగ్ ఉంటుంది. ఆ గ్రీనింగ్ ఆఫీసర్ దగ్గర 2 సెట్లతో సైన్‌లు చేపిచ్చి 2 సెట్ల మీద అది డీవీ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని రావాల్సి వస్తుంది. ఒరిజినల్ 2 సెట్లు జిరాక్స్‌లు ఫోటో కాపీస్ తీసుకొని రావాలి. ఫోటో అండ్ ఇమేజ్‌కి సంబంధించి 80 కేబీలో లోపలే ఉండాలి. ఫోటో అండ్ ఇమేజ్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఫోటోకి సంబంధించి ఇలా నీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ గాని, బ్లూ బ్యాక్‌గ్రౌండ్ గాని ఏదో ఒకటి. అండ్ ఎంత కేబీ ఉండాలి అంటే 80 కేబీ లోపలే ఉండాలి. ఇక్కడ 72 కేబీ ఉంది కదా ఇది. అలా 80 కేబీ లోపలే ఉండాలి. ఒకవేళ లేదు అంటే పెయింట్‌లో మీరు రీసైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా ఎంత పర్సెంటేజ్ రీసైజ్ చేసుకోవాలో రీసైజ్ చేసుకోవచ్చు. లేదా సిగ్నేచర్‌కి సంబంధించి చూసుకుంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ పెన్‌తో గాని, బ్లూ పెన్‌తో గాని నీట్‌గా బాల్ పెన్‌తో మీరు సిగ్నేచర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడ్ యువర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. ఫస్ట్ ఫోటోగ్రాఫ్ గురించి అడుగుతుంది. నేను ఫోటోగ్రాఫ్ గురించి నా దగ్గర ఉన్న ఫోటోగ్రాఫ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకున్నాం అనుకుంటే ఫోటోగ్రాఫ్ ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ మీరు ఫోటోగ్రాఫ్ సరిగ్గా అప్లోడ్ చేయలేదు అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఫోటో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్రర్ ఏం త్రో చేస్తుంది చూడండి ఒకసారి. హ్యూమన్ ఫేస్ ఈస్ నాట్ ప్రెజెంట్. ఇమేజ్ సైజ్ ఈస్ టూ స్మాల్ టు చెక్ ద క్వాలిటీ. బాగా తక్కువ క్వాలిటీ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను. మనం చూసుకుంటే ఒక 30 MB 20 MB అప్లోడ్ చేశాము. కానీ ఇప్పుడు కొద్దిగా మంచి కరెక్ట్‌గా మీరు ఫోటో తీసుకున్నారు కనుక మీకు అప్పుడు క్లియర్‌గా ఇక్కడ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు చూడండి. ఎవరికైనా డౌట్ వచ్చింది అంటే ఎలా చేయాలి ఏంటి అనేది, లేదంటే మీ దగ్గర ఉన్న ఫోటోస్‌ని స్కై అకాడమీ టీమ్‌కి పంపియండి. మీకు రీసెర్చ్ చేసి నీట్‌గా పంపిస్తుంది. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో క్లియర్‌గా నేను మీకు @skyacademy086 అని టైప్ చేస్తే మీకు క్లియర్‌గా కనిపించేస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం సిగ్నేచర్ దగ్గరికి వచ్చేసాము. సిగ్నేచర్‌కి సంబంధించి సిగ్నేచర్ మనం అప్లోడ్ చేసుకుంటాం. సిగ్నేచర్ మన ఏదైతే సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ ఫార్మాట్ క్లియర్‌గా అప్లోడ్ చేసుకుంటాము. ఫైల్ అప్లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఇక్కడ క్లియర్‌గా మనకి టిక్ మార్క్ వచ్చేస్తుంది. మనం అప్లోడ్ చేసిన ఫోటో ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోటోని. దాని తర్వాత మన సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్‌ని కూడా క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓకే. బ్లూ బ్యాక్‌గ్రౌండ్ గాని, వైట్ బ్యాక్‌గ్రౌండ్ గాని అలా ఉండేటట్టు చూసుకోండి. సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అయిపోయిన తర్వాత మనం స్కాన్డ్ కాపీ ఆఫ్ నెక్స్ట్ 10th క్లాస్ లేదంటే 7th లేదంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనం అప్లోడ్ చేయాలి. ఈ ప్రూఫ్ దేనికోసం వాడతారు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ క్లియర్‌గా అందులో మెన్షన్ చేసేటట్టు చూసుకోవాలి. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఏంది 7th గాని 10th గాని లేదంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాలి. మనం చూసుకుంటే ఇది 200 కేబీ లోపలే ఉండాలి. క్లియర్‌గా చూసుకుంటూ ఉండాలి మీరు. 200 కేబీ లోపలే మనం ఇక్కడ అప్లోడ్ చేయడానికి చూసుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు 200 కేబీ అది కూడా జేపీజే పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనకు కంప్లీట్‌గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా క్యాస్ట్‌కి సంబంధించి క్లెయిమ్ చేశారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ మీరు ఎంప్లాయర్ అయితే, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టేసుకోవాలి. దానికి ఫార్మాట్ క్లియర్‌గా ఉంటుంది. ఆ ఫార్మాట్‌కి సంబంధించి ఆ ఫార్మాట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను షేర్ చేసి పెట్టాను. ఎవరైనా కావాలంటే అందులో జాయిన్ అవ్వండి. దాని తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. మీరు ఏ జాబ్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ కోసం అప్లై చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు ఎనీ డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీకి సంబంధించి డిగ్రీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదా మీరు ఏదైనా డ్రైవర్ కోసం అప్లై చేస్తున్నారు. ఇక్కడ 7th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇందాక అప్లోడ్ చేసాం సార్ ఇక్కడ అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ కోసం అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడ ఇదంతా అప్లోడ్ చేసేది ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కోసం అని చెప్పి. ఇక్కడ ఒకవేళ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అంటే నా డిగ్రీ సర్టిఫికేట్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ అప్లై చేశాను, క్లోజ్ చేసుకున్నాను. రైట్ పడింది. దాని తర్వాత అప్లోడ్ స్కాన్ ఆఫ్ మనకి రెసిడెన్స్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ మనం లోకల్ ఇక్కడ మనం ఏదైతే లోకల్ క్యాండిడేట్ ప్రూవ్ చేయడానికి నేను విజయనగరం పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా చూసుకుంటే మనం సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసుకున్నాం. సిగ్నేచర్స్ ఇవన్నీ నీట్‌గా అప్లోడ్ చేసుకున్నాం. నాన్ క్రిమినల్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నాన్ క్రిమినల్‌కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. మీరు నియర్ బై జిల్లా తహసీల్దార్ మన మండల తహసీల్దార్ దగ్గరికి వెళ్తే నాన్ క్రిమినల్ కూడా వాళ్ళు ఇష్యూ చేసి ఇస్తారు. దానికి సంబంధించి మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఫైనల్‌గా గేట్‌వే పేమెంట్ ఏదైతే ఉందో ఆన్‌లైన్ పేమెంట్ 823 రూపీస్, 23 రూపీస్ గేట్‌వే చార్జెస్, ₹800 అప్లికేషన్ చార్జెస్. నేను ఓసీ స్టూడెంట్ కాబట్టి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఏదంటే
లేదంటే మనకి ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ఉందో వాళ్ళందరికీ ఎస్టీఎస్సీ సంబంధించి 400 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. ఆన్లైన్ పెట్టేస్తాము. ఆ ఇయర్ బై ఏదైతే డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ ఇచ్చేస్తాము. రివ్యూ అప్లికేషన్ కావాలంటే ప్రివ్యూ అప్లికేషన్ చూసుకోవచ్చు. అప్లికేషన్ మనం ఏదైతే పెట్టామో దాన్ని ఒకసారి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ కొట్టడానికి చేయాలి. లేదంటే ఒకవేళ చూసుకున్నారు అంటే సబ్మిట్ అండ్ పే మీద మీరు క్లిక్ చేసుకున్నారంటే మీకు ఏదైతే అప్లికేషన్ ఇదంతా సేవ్ అయిపోతుంది. ఫైనల్ గా గేట్వేకి వెళ్ళిపోతుంది. గేట్వేకి సంబంధించి మీరు గేట్వేలో మీ పేమెంట్ ఏదైతే యూపీఐ డీటెయిల్స్ వేసి పేమెంట్ చేసుకున్నారంటే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో ఇలా మనం ఇది ఏపీ హైకోర్టుకి సంబంధించి అప్లికేషన్స్, వివిధ అప్లికేషన్స్ మొత్తం నీటికి ఇలా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి అంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్ కి స్వయంగా నేనే చదివి రిప్లై ఇస్తాను. ప్రతిదీ అథెంటికేటెడ్ ఉంటుంది. ప్రశాంతంగా మీరు అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను. కావాలంటే అక్కడికైనా రెస్పాండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.